అధికారం వెళ్ళాలి, వ్యవస్థను ఓకే ఓకే ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి ప్రసాద్ గారు ఇష్టం వచ్చినట్టు ఏం చెప్తారు? ఒక చట్ట ప్రకారంగా మేము వెళ్తాము, గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్యలు ఉండవు, నాన్ బెయిల్ వారెంట్ అరెస్టులు చేయడం ఉండదు. చూశారు కదా ఏ రకంగా ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కూడా ఈరోజు చట్ట ప్రకారంగానే ముందుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ భార్గవ్ ఇష్యూ ఎట్లా చూడాలి? నిన్న కోర్టులో దీన్ని ఊరటనాలా లేక చుక్కెదరనాలా? ఊరటని వారు అంటారు. రైట్, ఒక నిమిషం రామకృష్ణ గారు ప్లీజ్, ఒక నిమిషం రామకృష్ణ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రసాద్ పెద్దలకి రాజు గారు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళకైతే వెసులుబాట్లు, బెయిల్లు, కోర్టులకు వెళ్ళక్కర్లేకుండా ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, పోలీసులు వెళ్ళినా సరే ఏమీ అవనట్టుగా వాళ్ళకి మాత్రమే స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఉన్నట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. బట్ వేరే చిన్న చెత్తకవాడు ఎవరైనా పోస్ట్ పెట్టాడు ఏం చేశాడంటే ఆ నెత్తి లోపటేసి కుమ్మేస్తున్నారు. ఇదైతే వాస్తవం. ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించగలిగితే వాళ్ళకి ఎక్కడలేని బాగోలేరు పాపం. వాళ్ళ కోర్టులోకి వెళ్ళి అంత డబ్బులు పెట్టి విటాయించి జడ్జిలను పెట్టుకొని సరే న్యాయవాదం అడ్వకేట్లను పెట్టుకొని వాదించలేని పరిస్థితి పాపం వాళ్ళంతా. అది ఒప్పుకోమనండి వాళ్ళని. పెద్ద లాయర్లు ఇప్పుడు కపిల్ సిబ్బల్ అట్టాడు, సజ్జల భార్గవ్కి వాదిస్తున్నాడు, రామ్ గోపాల్ వర్మకి అసలు ఆ వెసులుబాటు ఎలా వస్తుందో వాళ్ళకే తెలియాలి. అవును, ఇదే రఘురామకృష్ణరాజులు అటువంటి పట్టుకుని వెళ్ళిపోవడానికి అయితే పోలీసులు వెనక ముందారు గోల్కి ఏం చేస్తారు అచ్చెన్నాయుడికి అయితే రామ్ గోపాల్ వర్మ అనేసరికి ఏటి ఎన్మట్టాడు కామ అసలు నాకైతే అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకోవాలి. నాకైతే అర్థం కానప్పుడు నేనైతే విశ్లేషించను. ఎందుకంటే ఒక యార్డ్ స్టిక్ తీసుకుని ఒక్కొక్కరికి ఒక విధంగా కొలుస్తున్న వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే వాక్ స్వాతంత్రం కొంతమందికి మాత్రమే ఉందా, లేకపోతే మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నాకు కానీ మీకు కానీ మా రామకృష్ణ గారికి కానీ లేకపోతే రమేష్ గారికి కానీ లేకపోతే హేమకుమార్ గారికి కానీ ఉందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఒక పోస్టింగ్ విషయంలో సంవత్సరం క్రితం విషయాన్ని ఇవాళ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు నచ్చలేదు, సంవత్సరం తర్వాత నేను వచ్చినప్పుడు పవర్ నాకు వచ్చినప్పుడు నేను ఎలా అయినా యూటిలైజ్ చేస్తాను అన్నది ఒక కోణమా? రెండోది ఒకవేళ నేను బెస్ట్ యూటిలైజేషన్ చేద్దామన్నా సరే పవర్నే వ్యవస్థ వెసులుబాట్లు ఇస్తూ ఉంటుందా? అంటే నేను కొట్టినట్టు గిల్లినట్టు ఏడ్చినట్టు ఇదేనా ఎవరో? ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సజ్జల భార్గవ ఆధ్వర్యంలో ఇంత జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆయన వదిలేసి మొత్తం పిల్లపి తిరగాలని అందరినీ పట్టుకుని రోజుకు దొరికినట్టు వేసుకుంటూ అసలు అయితే కన్సిడరేషన్స్ ఎక్స్క్యూజ్ అంటే ఏంటిది? అసలు నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఛానల్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, లేకపోతే విధి విధానాలు ఉంటాయి, లేకపోతే ప్యూర్ జర్నలిజంతో పని చేద్దాం అని కమిట్మెంట్ ఉన్నప్పుడు సడన్గా ఓ బిట్ స్లిప్ ఇచ్చి అలా ప్యానల్లో నలుగురిలో ఒకనే అనుకో మిగిలిన ముగ్గురిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే ఉందనుకోండి. అలాగా ఈజ్ ఇట్ పాసిబుల్? సో అలా ప్రతిదానికి మనం వెసులుబాట్లు తీసుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా అడగకి వాళ్ళకి జరిగిపోతే అబ్బా బెదిరారు చూసేవా బెదరలేదు. ఇప్పుడు కుల ప్రాతిపదిక ఉంది. ఇప్పుడు ఎవరో గుడివాడిని నేనే ఒక అతను ఉన్నాడు, వంశీ వాడు ఉన్నాడు, ఈ పోసాని ఈ ముగ్గురిని తీసుకోండి, క్యాస్ట్ కన్సిడరేషన్సే. ఓహో, మీరు ఆలోచించండి. కావాలంటే వీళ్ళకి మాత్రం ఏం జరగట్లేదు. రామకృష్ణ గారు మీరు చూడండి. కావాలంటే అసలు మోస్ట్ డ్యామేజ్ చేసిన వీళ్ళు వీళ్ళ గురించి అయితే ఎప్పుడు మీకు టైం వస్తుంది ఎప్పుడు అసలు వదిలేసి నిజంగా వైఎస్ఆర్సీపీలో పల్లెత్తు మాట్లాడిన వాళ్ళందరూ 190 మంది వాళ్ళందరికీ టార్చరింగ్ లోపల ఉన్నారు. ఇప్పుడు కొందరు ప్రధానికి ఎవరైతే జనసేన మీద ఏది పడితే అది మాట్లాడారో లేకపోతే ఎలా పడితే అలా ఇష్టం వచ్చిన మాట్లాడిన వాళ్ళందరికీ అక్కడ కూడా కన్సిడరేషన్స్ మీరు గమనించుకోండి. కావాలంటే ఇట్లా మీరు అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్ అన్న దగ్గర ప్రతి దగ్గర ఒక యాడ్ స్టిక్ పెట్టుకుని కుల మత ప్రాతిపదిక మీద లేదంటే ఆ మూమెంట్లో జరుగుతున్న దానికి అన్న దగ్గర ఏముంది? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అటు ఉన్నాడు, సినిమా తీస్తే నచ్చితే చూడలేదు మాని అంటున్నాడు, ఎగేసుకుని ఆ సినిమా చూసి లేకపోతే ట్వీట్ ఎవరికో పెట్టాడండి, నాకే పెట్టాడు లేకపోతే మీకే పెట్టాడు, అలా ఎవరో కల్పించుకుని మధ్యలో దూరే అదేంటి అల్లా అన్నమాట అని ఇన్బిట్వీన్ అనేసి అర్థాలు చెప్పుకుంటూ పరమార్థాలు చెప్పుకుంటూ ఓ పనికిమాల టాస్క్ అంతా చూసుకుంటే మీరే కదా ఎలిమినేట్ చేశారు. ప్రసాద్ గారు డిఫరెంట్గా ఆలోచిస్తాడు, డిఫరెంట్గా ఉంటాడు, వీ నీడ్ టు ఐసోలేట్ హిమ్ అన్నట్టుగా వదిలేసిన దగ్గర మళ్ళీ ఎక్కడో సన్మాన కార్యక్రమంలో అల్ల సినిమా బాగా తీసాడట, ఈ మధ్యనే పాడాడు కానీ అల్లప్పుడు బాగున్నాడట. అంటే నచ్చితే ఇంగుతో సమానం, నచ్చపోతే ఎవరు నచ్చినట్టే. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ప్రైమరీగా అసలు జరిగిన తప్పు ఏంటో దాన్ని ఎస్టాబ్లిష్ చేయమనంటే. ఇప్పుడు సోషల్ మీడియా అన్న దగ్గర నాకు తెలిసి 199 మంది పిచ్చి పనులు చేయరు. ఒకడెవడో పనికిమాలను చెత్త ఆడపిల్లలను అబాస్పాలు చేస్తూ ఏది పడితే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఐడెంటిఫై చేయడం ఎంతసేపు అండి? మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమండి. ఎవ్వరూ కాదని సరళీకృత భాష వాడుతూ ఎవరిని ఇబ్బంది అదే కదా. ఇప్పుడు ఆ మహిళలపైన అసభ్యకరం పోస్టులు పెట్టిందే తాడపల్లి నుంచి వచ్చిందనే కదా మనం అతను అరెస్ట్ చేస్తాను. అదే సార్. ఇప్పుడు ఇవాళ మీకు నేను సే ఫర్ ఇన్స్టెంట్ ఒక దగ్గర తాడేపల్లి దగ్గర నుంచో లేకపోతే సజ్జల భార్గవ ఐడి నుంచో వచ్చింది ఎస్టాబ్లిష్ చేసి కూర్చోబెట్టి ఎంతసేపండి కన్సిడర్. నేను గౌరవ సుప్రీంకోర్టు కూడా మీరు చూడండి కావాలంటే కోర్టుల పొండి తిరుగుతున్న వాళ్ళు తప్పించుకుంది అసలు నేను చెప్తుంది అదే సార్. గౌరవ సుప్రీంకోర్టు నేను సజ్జల భార్గవ పోస్టింగ్స్ అన్ని పరిశీలనలోకి తీసుకుని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. దానికి నేను ఏం చేయగలుగుతాం? నేను అంటుంది
సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనేవి గౌరవ న్యాయస్థానాల ముందు ప్రవేశపెడుతున్నప్పుడు మనం ఏం చేయడానికి ఉండట్లేదు. అంటే 2 వారాలు హైకోర్టులో చూసుకోమని చెప్పినట్టు. అదే చెప్తాను. ఇప్పుడు కింద కోర్టులో చూసుకోమన్నాం అంటే పై కోర్టులో దే ఆర్ నాట్ డెలిబరేటింగ్ ఎనీథింగ్ అని అర్థం. కింద కోర్టులో ఉంది, కింద కోర్టు ఒకే కదా పై కోర్టుకి వెళ్ళి అరెస్ట్ చేయొద్దు, నాకు అక్కడి నుంచి బెయిల్ ఇవ్వండి అని. మీరే కదా కేసులు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత ఏమో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడో దగ్గర దాన్ని తాడు పట్టుకుని వెనక్కి లాగొచ్చన్నదే కదా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు మన వ్యవస్థలో ఒక ఫుడ్ డౌన్ చేస్తూ ముందు పని వెనక పని ముందు చట్టం పర్ఫెక్ట్గా చేసి ఇక మీద తెప్పించో లేదంటే హెన్స్ ఫోర్త్ లాస్ట్ ఈ 111 సెక్షన్ ఏదైతే ఉందో ఇది సరైనదేనా? ఇప్పుడు ఈ నమోదు చేయడం, ఆ పాత పోస్టులను ఇప్పుడు నమోదు చేసి కేసులు పెట్టి చేయడం కరెక్ట్ అయిన? ఇప్పుడు వ్యవస్థలో భయం అన్నది ఒకసారి కలగజేస్తే హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని కఠిన చర్యలు కొంతమంది మీద ప్రభుత్వ పరంగా తీసుకోవడం నేనైతే వెనకాడను, చేసుకోనే చెప్తాను. కానీ ఇంకొక విషయం, కానీ అది ప్రూవ్ చేయకుండా మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ప్రీకన్సీవ్డ్ మైండ్తోనూ ఒక ఎబ్రివేషన్తోనూ చూస్తూ, లేదంటే తాలిబాన్ నుంచి సజ్జల భార్గవ చేసినవన్నీ ఇవే పనులని ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో చూస్తూ గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు కదా సార్. నేను మీరు నిన్న గౌరవ న్యాయస్థానం ఎస్ ఈ పోస్టింగ్లన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి, కింద కోర్టులో నేను డెలిబరేషన్ ఇస్తున్నానంటే అయిపోయింది కదా. బట్ దే ఆర్ స్టిల్ ఓపెనింగ్ ది డోర్స్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నట్టు. ఇప్పుడు యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నప్పుడు నేనైనా రామకృష్ణ గారైనా రమేష్ అయినా హేమ గారైనా ఎవరైనా బుర్రలు బదులు కొట్టుకున్నాం ఏమేముందని వాళ్ళు డిసైడ్ చేస్తుంటే అనవసరమైన ప్రాపగాండాతో చెత్త చెదర. మరొక విషయము మనం చూస్తున్నాం, పోలీసులు ఏదో చిన్న ఇష్యూ అయితే వెంటనే 24 అవర్స్లో అరెస్ట్ చేస్తారు ఆ నిందితుల్ని. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఇప్పుడు ఆర్జీవీ ఉన్నారు, ఆర్జీవీ హైదరాబాద్లో ఉన్నారు, పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. అది తిరుగుతున్నాం, 4 టీములుగా ఏర్పడ్డాము, ఒకరు తెలంగాణ తిరుగుతున్నారు, మరొకరు కర్ణాటకలో, మరొక చెన్నై అని చెప్పారు తప్పితే ఇతనే ఇక్కడనే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చూడండి మరి అంటే ఏంటంటే పోలీసులు అంటే చూడనట్టున్నారా, లేక ప్రభుత్వం సీరియస్గా లేదా, అసలు ప్రభుత్వం ఆదేశాలను వీళ్ళు పట్టించుకోవట్లేదా? ఇందులో సీరియస్ గా ఎవరు లేరని మాత్రం చెప్పండి, అందరూ సీరియస్ గా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు సీరియస్ లో కంటెంట్ లో సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నది రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అన్నది ఒక అర్థంతో చూస్తే ఏంటి అలా ఉంటాడు అన్న దాంట్లో మీరు డిసైడ్ అయిపోయారు అనుకోండి, ఎప్పుడు చెడ్డోడే. కానీ చట్టం న్యాయం ఎలా ఉంటాయంటే ఈ ప్రాస్పెక్ట్లో ఇది న్యాయం కాదా అన్నది ఆలోచించి అవతల గౌరవ పోలీస్ వ్యవస్థ అయినా సరే గౌరవ న్యాయ వ్యవస్థ అయినా ఒక అడుగు ముందుకే వెనక్కేస్తుంది. డెలిబరేషన్స్ ఆర్ క్వైట్ ఈజీ అండి, బట్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను మీరు అనుకోండి నోట్లో నాలుగు లేని వాళ్ళు అయ్య బాబా పోలీసులు ఇచ్చడం గరగాలు ఆడుతూ ఉంటాం. అదే ఏ ప్రాతిపదిక మీద వచ్చు ఏ ఇష్యూ అని ఒక ఆర్గ్యుమెంటు చుట్టూ 4 లాయర్లు పెట్టుకుని అరవడం స్టార్ట్ అయింది అనుకోండి, ఏం చేయగలుగుతారు ఎవరన్నా? మీకు ఇంకోటి చెప్తా సార్, నేను రీసెంట్ పాస్ట్లో కొంతమందికి పోలీస్ వ్యవస్థ 41A నోటీస్కి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కూడా పక్కన లాయర్లు నిలబెట్టుకునే అంత వెసులుబాటు ఉంటుంది. ఇదే వెసులుబాటు లేని సంగతి మాట్లాడమంటే అది ఎప్పుడు మాట్లాడరు. నేను మొన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్ తర్వాత చెప్పిన టాపిక్ నేను ఇంతకుముందు మాట్లాడాను. అసలు 1 monthలో సెట్ చేస్తాను సోషల్ మీడియాను అసలు ఒకరొకరు అన్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా లోపల వెళ్ళిపోతారు అనుకున్నాను నేను. ఆర్జీవీ లాంటి వాళ్ళు వచ్చి అసలు వెళ్ళి 6 నెలలు అయింది సార్, కట్ చేస్తే 6 నెలలు అయింది. 6 నెలలు అయింది, ఇప్పటికీ కోర్టులు వెంబడి వెళ్తున్నారు. కోర్టుల పరంగా ఎలాంటి వెసులుబాట్లు తీసుకోవాలో తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మాత్రం కపిల్ సిబ్బల్ లాంటి ఉంటాడు, లోద్రా ఉంటాడు, అందరూ ఉంటారు, ముగ్గురుకి కూడా ఉంటాడు వాళ్ళకి. కానీ మళ్ళాటోడికి ఎవరు ఉండరు, ఎవరు ఏం చేయలేరు. అది మాత్రం మనం గ్రహించగలిగితే చాలు. లేకపోతే ఎవరైతే నిజంగా దోషులో ఎవరైతే నిజంగా మనందరికీ తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు. కుల ప్రాతిపాదికనని జరుగుతున్నట్టున్నాయి ఇవన్నీ గ్యారంటీగా. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ చెప్తాం. ఇక్కడ చూడండి ఆ డైలీ సీరియల్లో చూడండి వెళ్ళనవరం మనందరికీ తెలుసు, కానీ 590 ఎపిసోడ్లైనా లోపల ఉన్న ఎవరికీ తెలియదు. అలాగే నడుస్తుంది ఇప్పుడు కథ. రమేష్ గారు చెప్పండి. విన్నారా ప్రసాద్ గారు చెప్పినట్లు? అంటే పాపం కింద సామాన్యులు వాళ్ళు ఏదో మిమ్మల్ని నమ్ముకొని అంటే పార్టీ పెద్దలను నమ్ముకొని ఏదో పోస్టులు పెడతారు అభిమానంతో. సరే జగన్మోహన్ రెడ్డిని ఏదో కామెంట్ చేశారని చెప్పేసి అతను ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు పైన మరొకరి పైన ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అతను తీసి లోపల ఉన్నారు, కానీ అసలు మాత్రం ఇంకా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అదే సార్ మొట్టమొదటి నుంచి వచ్చిన